మూవీలో అంటే సబ్జెక్ట్ కొంచెం మార్చాము. మూవీలో హిందీ తరపు నుంచి అదే హిందూ ధర్మం నుంచి హత్యలు జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, సో అపరిచితుడు టచ్ ఏమైనా ఉండొచ్చా? అయ్యో దేన్ని ఫ్లేవర్ ఏం కాదు సార్, మనం కొత్త విధానంలో చూపించామండి. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. కొత్త విధానంలో ఇప్పుడు ఏదైతే విష్ణు దాని మీద బేస్ ఎక్కువ చేసుకున్నాం అంతే తప్ప ఏ తాళపత్ర గ్రంథాలు అవి ప్రోమోలో చూపిస్తున్నారు కదా. అవునండి. సో ఆ టచ్ అయితే ఏముండదు అంటారు? టచ్ ఉంది అంటే తాళపత్ర గ్రంథాల్లో రాసిన విష్ణుమూర్తి దానికి సంబంధించిన ఆ పాయింట్ తీసుకొని విలన్ వాడు ఒక వేలో ఎంత ఉంటాడు ఆ మర్డర్స్ అన్ని, అది తెలియదు ఎవరికి. అది క్యాచ్ చేసి పట్టుకొని రీసెర్చ్ చేసి 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 అన్ని గ్యాదర్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దట్స్ క్లైమాక్స్ లీడ్ ఉంది. అలా వచ్చింది, అంతే వేరే లేదు. ఇంకొకటి నేను చెప్పాల్సింది సార్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మరీ పేరున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతమంది ఈ సినిమా కోసం మా కోసం మీరు అందరూ వచ్చారు, దయచేసి దీన్ని మీరు అనుకున్నట్టు విధంగా లేదంటే ఇంకా ఎలాంటి సరే రిచ్గా రీచ్ అయ్యేలాగా మమ్మల్ని అందరినీ ప్లస్ చేసే విధంగా మీరందరూ కోఆపరేట్ చేయాలని మరీ మిమ్మల్ని కోరుకుంటున్నానండి. చెప్పండి సార్. లాస్ట్ క్లైమాక్స్ అంతా అయిపోయింది, ఇంకా క్లోజ్. సో ప్రశాంత్ గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దాని మీద ఒక్క మాట మాట్లాడండి చాలా మాట. దాని మీద డెఫినెట్ గా మాట్లాడతాను. దాని గురించి మాట్లాడే ముందు ఈ రోజు రైట్ సినిమాకి ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అరేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సమాజంలో తప్పును ఒప్పు చేయాలని ఒప్పును తప్పు చేయాలని ఇన్ఫ్లుయెన్సర్స్ చేతుల్లో ఉంది. బట్ మీరు మీకు ఇచ్చిన ఆ కళాన్ని, మీకు ఇచ్చిన సోషల్ మీడియా అన్న ఒక అస్త్రాన్ని ఒక రైట్ వేలో ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక చిన్న సినిమాను కూడా ఒక పెద్ద మనసుతో మీరు అందరూ బ్లెస్ చేసి కొంచెం పెద్ద వేలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకున్న అస్త్రాల ద్వారా, అంటే మీకున్న అకౌంట్స్ ద్వారా. సో డెఫినెట్ గా రైట్ సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు అందరూ తలుచుకుంటే చిటికలో పని. సో మీరు అందరూ తలుచుకుని సినిమాని పెద్ద వేలో ప్రజల్లోకి తీసుకువెళ్ళి, అట్లీస్ట్ మాకు సినిమా 100 days ఆడవసరం లేదు, ఇవంతా మాకు అనవసరం లేదు. మాకు సినిమా ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూస్తే చాలు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. అరెస్ట్ కోసం మీరు కరెక్ట్ అనుకుంటున్నారా లేదనుకుంటారా? అరెస్ట్ 100% రాంగ్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రశాంత్ అరెస్ట్ అవడం అనేది 100% రాంగ్. నేను కౌశల్ అన్న ఫ్యాన్ అని చెప్పి ఒకరిని పొడిసేస్తే నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం చాలా తప్పది. అంటే అలాగా ఎవరో ఫ్యాన్ అని చెప్పి వాళ్ళు చేసిన పనికి ఈ 147, 148 సెక్షన్స్ అనేవి సామూహిక గ్యాంగ్లు చేసే యాక్ట్స్ ప్రకారం తనని అరెస్ట్ చేశారు. కాబట్టి చేస్తే గ్రూప్ అరెస్ట్ చేయాలి. ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే పెట్టే యాక్ట్స్ కాదు. యాక్ట్స్ తప్పుగానే ఉన్నాయి, తన అరెస్ట్ కూడా తప్పుగానే ఉంది.